ఫ్రెండ్స్, మీకు ఎంత టాలెంట్ ఉన్నా కొన్ని చోట్ల మిమ్మల్ని తక్కువగా చూస్తారు. కానీ ఆ కొంతమంది మాత్రమే ఆ రిజెక్షన్ కి బాధపడకుండా ఎవరి రిజెక్షన్ ఈజ్ ఏ న్యూ ఆపర్చునిటీ అనుకుని లైఫ్ లో మూవ్ అవుతారు. అలాంటి ఒక స్టోరీ ఈ రోజు చూద్దాం. 2009 లో బ్రెయిన్ యాక్టన్ అనే ఒక వ్యక్తి ఫేస్బుక్ లో జాయిన్ అవ్వటం కోసం జాబ్ అప్లై చేశాడు. కానీ ఫేస్బుక్ వాళ్ళు నీకు ఇక్కడ పని చేసేటంత టాలెంట్ లేదని రిజెక్ట్ చేశారు. యాక్చువల్లీ బ్రెయిన్ యాక్టన్ కి చాలా టాలెంట్ అండ్ ఎక్స్పీరియన్స్ ఉంది. తను ఆల్రెడీ ట్విట్టర్ లో కూడా వర్క్ చేశాడు. అప్పుడు అతను దిగులు పడకుండా ఎందుకని నేనే ఒక యాప్ ని డిజైన్ చేయకూడదు అని అనుకొని ఒక కొత్త యాప్ ని డిజైన్ చేశాడు. యాప్ ఇంత ఫేమస్ అవుతుందని అతను అనుకొని కూడా ఉండడు. స్టార్టింగ్ లో తన ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే ఆ యాప్ ని యూజ్ చేసేవారు. కానీ చిన్నగా ప్రపంచం అంతా దాన్ని యూజ్ చేయటం మొదలు పెట్టింది. అంతెందుకు, మీరు కూడా యూజ్ చేస్తున్నారు. అదే వాట్సాప్. ఆ తర్వాత అతని ఏ కంపెనీ వారైతే టాలెంట్ లేదని రిజెక్ట్ చేశారో అదే ఫేస్బుక్ కంపెనీ వాట్సాప్ ని 2014 లో $19.3 బిలియన్ ఇచ్చి కొనుక్కున్నారు.